రైట్. ఇక డీలిమిటేషన్ పైన కేంద్ర ప్రభుత్వం వాదన ఒకలా ఉంటే ప్రతిపక్షాల వాదన మరోలా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే దీనిపైన జనాభాకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల సంఖ్యను కనుక పెంచితే పరిపాలనను ప్రజలకు చేరువ చేసినట్టు అవుతుంది అనేది కేంద్ర ప్రభుత్వ వెర్షన్. ఇక ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే జనాభా ప్రాతిపదికన గనక సీట్లు పెంచితే అది ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే వాళ్ళకే మేలు జరుగుతుంది అనేది ఇటు ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. సరే, ఇవాళ డిబేట్లో మరి వివిధ రాజకీయ పార్టీల వెర్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చాల్ దత్తాత్రేయ గారు అండ్ బీజేపీ నాయకురాలు సునీతారెడ్డి గారు. నమస్కారం అండి. రైట్, సునీత గారు, ముందు మీతోనే స్టార్ట్ చేస్తాను. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును కూడా దీంట్లోనే ఇది చేయాలని చూస్తున్నారు. సో 33% రిజర్వేషన్ అంటే మీలాంటి ఆస్పిరెంట్స్ గత కొన్నేళ్లుగా వర్క్ చేస్తూ ఉన్నారు పాలిటిక్స్లో. సో మంచి భవిష్యత్తు, మంచి పదవిలో ఉంటారు మున్ముందనే ఆశిద్దాం. రైట్, ఇప్పుడు జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచడం అనేది రాజ్యాంగబద్ధం, దాన్ని ఎవరూ కాదనలేనటువంటిది. బట్ జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు ఇక్కడ అన్యాయం జరుగుతోంది. ఇది మేజర్గా అందరు ప్రతిపక్షాలు అన్నీ కూడా ఏకమై చెప్తున్నటువంటి పాయింట్. సీట్ల సంఖ్య పెరగడం వల్ల కేంద్రంలో సదరన్ స్టేట్స్కు డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది అనేటువంటి ఆందోళనలు ఉన్నాయి. సో ఓవరాల్గా మీ విజన్ ఏంటి దీనిపైన? నమస్తే మేడం. మన ఛానల్లో ఉన్న మా మిత్రులకి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, మీకు అందరికీ శుభ సాయంత్రం. ఈ బిల్లు, ఈ డీలిమిటేషన్ బిల్లు తీసుకురావడం, మహిళా బిల్లు తీసుకురావడం, ఇవన్నీ గొప్ప అవకాశాలుగా మేమైతే వెల్కమ్ చేస్తున్నాం మేడం. ఒక మహిళగానైతే నేను ఖచ్చితంగా వెల్కమ్ చేస్తున్నా. ఇది ఒక శుభ సూచకమని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఎన్నో సంవత్సరాలుగా మనం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ బిల్లు పాస్ అయింది, కమింగ్ ఇయర్లో కమింగ్ డీలిమిటేషన్ అయిపోయిన దాంట్లో మహిళలకు ఆ అవకాశం కూడా ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వెల్కమ్ చేయాల్సిన పరిస్థితి. ఇంకా ఇప్పుడు ఇది డీలిమిటేషన్ అనేది ఇప్పుడు ఏం కొత్తగా చేస్తలేం మేడం. మీరు ఇంట్రోలోనే చెప్పారు 52లో చేసాం, 62లో చేసాం, 72లో చేసాము. అయితే మీరు అన్నది కూడా కరెక్టే. ఏదైతే మనము జనాభా ప్రాతిపదికన అది సౌత్ స్టేట్స్ కు కొంచెము సీట్లు తగ్గుతున్నాయనే భావనతో అప్పుడు ఫ్రీజ్ చేయడం జరిగింది 76లో 25 years కి. దాని తర్వాత కూడా మనకు 2001లో మళ్ళీ ఒక 25 years తర్వాత మళ్ళీ మా గవర్నమెంట్ లోనే వచ్చింది. అది కూడా అప్పుడు కూడా ఫ్రీ చేయడం జరిగింది. ఆ ప్రాతిపదికన 2026లో మనం చేయాల. ఇంకొకటి ఏంటంటే మన రాష్ట్రాలది కూడా ఖచ్చితంగా మన రాష్ట్ర విభజన చట్టంలో కూడా మనము సీట్ల సంఖ్య పెంచుకునే అవకాశం ఉంది, పునర్విభజన చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి 26 వరకు ఫ్రీజ్ ఉంది కాబట్టి ఇది చేసుకోవాలి అనేది మన ముందున్న ఒక ఇది. అయితే నేనేమంటున్నాను మేడం అంటే ఇప్పుడు డీలిమిటేషన్ చేసేదానికి కూడా టైం పడతా ఉంది. ఇప్పుడు ఎందుకు అంటే మనకు సెన్సెస్ అనేది మనకు 21లో సెన్సెస్ అవ్వాలి. ఆ సెన్సెస్ ఆధారంగా మనం 26లో ఇది ఎల్ఎల్స్లో అవసరం ఉండే. మనకు అప్పుడు కరోనా టైం కాబట్టి మనం సెన్సెస్కి వెళ్ళలేదు. ఇప్పుడు సెన్సెస్ రేపు స్టార్ట్ అవుతుంది. ఈ సెన్సెస్ అయిపోయినాక ఆ జనాభా ప్రాతిపదికన మనకు ఎన్ని సీట్లు వస్తాయి, ఎలా వస్తాయి అనే దాని మీద చర్చ జరుగుతుంది. దానికి ఒక కమిషన్ వేస్తారు. ఊరికే గాలికైతే వేయరు కదా మేడం. దానికి పార్లమెంట్ డీలిమిటేషన్ యాక్ట్ తీసుకురావాలి. ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ వేయాలి. దాని మీద అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి. ఇవన్నీ ప్రాసెస్ ప్రకారం జరుగుతాయి. ఎక్కడ ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మనకు తమిళనాడులో ఒక మీటింగ్ లో స్వయంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారే చెప్పడం జరిగింది. ఎందుకు అంటే గత సంవత్సరం ఈ డీలిమిటేషన్ చేస్తున్నారు అని బయటకు రాగానే వాళ్ళు పొలిటికల్ నెరేటివ్ తీసుకొని పొలిటికల్ బెనిఫిట్స్ కోసము ప్రజలని ఒక ఆందోళన గురి చేయడం కోసం ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ఆ ప్రాతిపదికన అక్కడ స్టాలిన్ గారు ఆ సౌత్ స్టేట్స్ మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. చూసినాం మనము. దాంట్లో ప్రజలకు ఏదైతే నష్టం జరుగుతుందనే ఫీలింగ్ లో ఉండో అట్లాంటివి ఏమి లేవు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎక్కడ నష్టం జరగకుండా మేము డీలిమిటేషన్ చేస్తామని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి గారు వాగ్దానం ఇవ్వడం జరిగింది. అది నిన్న చర్చకు వచ్చింది మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు మనం సెన్సెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వెనెవర్ ఇది అయిపోగానే మనకు డీలిమిటేషన్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే మనం కొత్తగా పార్లమెంట్ కట్టుకున్నాము. ఇప్పుడు దాదాపుగా మనము 40-50 కోట్లు ఉన్నప్పుడు ఉన్న ఏదైతే సీట్లు ఉన్నాయో ఇప్పుడు దాదాపు 140 కోట్లకు వచ్చినాం మనం. అయినా కూడా అదే
అవే సీట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆ ప్రాతిపదికగా పెంచుకోవాలి అనేది చూస్తున్నది. ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అందరికీ సునీత గారు, ప్రాతినిధ్యం కలగాలి మేడం. యా సునీత గారు, ఇంకో విషయం ఏంటంటే 33% రిజర్వేషన్ అమలు కావాలంటే డీలిమిటేషన్ జరగాలి అనేటువంటి నిబంధన పెట్టారు. అంటే ఇన్ కేసు ఒకవేళ ఏదైనా అనుకోని కారణాల చేత కోర్టు కేసులు కావచ్చు, అదర్ రీజన్స్ ఏవైనా ఉండొచ్చు, వీటి వల్ల కనుక అది ఆలస్యం అయితే అప్పుడు మహిళా రిజర్వేషన్లు కూడా అటకెక్కినట్టేనా? లేదు మేడం, ఇక్కడ మీకు ముందే చెప్పినాను, పార్లమెంట్ లో దీనికి డీలిమిటేషన్ యాక్ట్ తీసుకొచ్చి దాన్ని బిల్లు చేస్తారు. ఆ చేసిన బిల్లు దాని మీద ఒక కమిషన్ ఇస్తారు. దాన్ని మనం వచ్చి ఆ కమిషన్ నిర్ణయాలు కోర్టులో ఛాలెంజ్ చేయడానికి లేదు అనేది నాకు తెలుసున్న వరకు అయితే ఛాలెంజ్ చేయడానికి లేదు అనేది ఉన్నది మేడం. అందుకోసము ఖచ్చితంగా, ఎందుకంటే పార్లమెంట్ లో మీరు ఒక్కరు కాదు మేడం, పార్లమెంట్ లో అన్ని పార్టీల సభ్యులు ఉంటారు. అన్ని పార్టీల సభ్యులు ఈ కమిషన్ లో కూడా మెంబర్లుగా ఉంటారు. వాళ్ళ పార్టీ ప్రాతిపదికగా ఎంతమందిని వేయాలో ఆ కమిషన్ లో కూడా అందరూ ఉంటారు. అన్ని రాష్ట్రాలలో చర్చలు జరుగుతాయి, అన్ని రాష్ట్రాలలో కమిటీలు వేస్తారు. అన్ని ఒక పద్ధతి ప్రకారం, ఒక నియమం ప్రకారం జరుగుతాయి మేడం. ఇంత మనం అనుకున్నట్టుగా ఏది గాలికి పొలిటికల్ స్టేట్మెంట్ ఆధారంగా జరగవు మేడం. కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడదాం. ఖచ్చితంగా అది పార్లమెంట్ చట్టం ప్రకారమే జరుగుతుంది కాబట్టి అది కోర్టుకు పోయే అవకాశం లేదు. మన మహిళా బిల్లు కూడా అటకెక్కే అసలు సమస్య లేదు. మహిళలకు సరి అయిన ప్రాతినిధ్యం కల్పించడం కోసము సీట్లు పెంచి అందరికి, ఆశావాహులందరికీ అవకాశం కల్పించడం కోసమే మనకు ఇప్పుడు పెంచడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఎవరికి నష్టం లేదని కేంద్ర ప్రభుత్వం ఘంటాపదంగా చెప్తుంది. రైట్.